ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. ఈరోజు మనం నక్షత్రాలు లక్షణాలు ఈ కార్యక్రమంలో మరి రోహిణీ నక్షత్రం ఫలితాలేంటి, రోహిణీ నక్షత్రం వారు ఎందులో రాణిస్తారు, ఏ ఏ అంశాలు వీళ్ళ మీద ప్రభావితం ఎక్కువగా ఉంటుంది మొదలైన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మనకి చాలామందికి తెలుసు రోహిణీ నక్షత్రం అంటే అది శ్రీకృష్ణుడు నక్షత్రము అని చెప్పి. అంతేకాకుండా రోహిణీ నక్షత్రం అనేది మరి శుక్రుడి యొక్క ఆధిపత్యంలో, అంటే రోహిణి 1, 2, 3, 4 పాదాలు మొత్తం 4 పాదాలు కూడా వృషభ రాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది. కనుక వీరి మీద రాశ్యాధిపతి శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక మరి నవాంశాలుగా చూసుకుంటే కనుక రోహిణీ నక్షత్రం 1వ పాదం వచ్చేప్పటికీ కుజుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది ఉంటుంది. కనుక 1వ పాదం వారి మీద కుజుడి ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక 2వ పాదం వచ్చేప్పటికీ వృషభం అంటే శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది ఉంటుంది. 3వది వచ్చేప్పటికీ మిథునం యొక్క ఆధిపత్యం అంటే బుధుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది. 4వ పాదం వచ్చేప్పటికీ కర్కాటకం చంద్రుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది ఉంటుంది. ఇక్కడ మొదటి వచ్చేప్పటికి అంటే రోహిణి దశ అంటే రోహిణి నక్షత్రం యొక్క దశ చంద్రమహాదశ. చంద్రమహాదశలో వీరు పుట్టడం అనేది ఉంటుంది. సో చంద్రుడు యొక్క దశ 10 సంవత్సరాలుగా ఉంటే తర్వాత వచ్చేప్పటికి కుజుడు మరో 7 ఏళ్ళు ఉండటం అనేది, తర్వాత వచ్చేప్పటికి రాహు దశ 18 ఏళ్ళు అనేది ఉంటుంది. కనుక రోహిణీ నక్షత్రంలో వచ్చిన వారికి ఏంటంటే జీవితంలో కొద్దిగా మధ్య వయసు నుంచి 32, 33 ఈ తర్వాత నుంచే క్రమంగా చాలా స్థిరమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. 32, 33 లోపే సాధ్యమైనంత వరకు జీవితంలో వీరు అన్ని రకాల కోణాలని కూడా అనుభవించడం అనేది, అంటే అటు కష్టం అనుకోండి, సుఖం అనుకోండి, తర్వాత ఇతరులతో మోసపోవటాలు అనుకోండి, లేదా ఇతరుల బలహీనకి వీళ్ళు బలైపోవటాలు అనుకోండి, ఇలాంటివి ఏముంటాయి, అలాంటివి ఏవైతే మనకి అనుభవాలు ఉంటాయో ఆ అనుభవాలన్నీ కూడా ఎక్కువ మనకి 32, 33 మధ్యలోనే వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా అన్ని పార్శ్వాలు జీవితంలో చూసేయటం అనేది అయితే ఉంటుంది. అయితే కానీ ఎప్పటికీ కూడా ఇది శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉండటం వల్ల అందులో ఇక్కడ మరి మిగతా ఒకటి మనకి కర్కాటకం అనేది 4వ పాదం, తర్వాత 1వ పాదం వచ్చేప్పటికి ఏంటంటే కుజుడి ఆధిపత్యం, తర్వాత 2వది వచ్చేప్పటికి మళ్ళీ శుక్రుడి ఆధిపత్యం. కనుక ఇక్కడ వీరికి కోరికలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. సో చిన్న వాటికి సంతృప్తి చెందలేకపోవటం వల్ల కూడా జీవితంలో కొన్ని ఇబ్బందులు వీళ్ళు స్వయంకృతంగా తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 2వది ఏంటంటే ఇక్కడ చంద్రుడు శుక్రుడు కూడా మెయిన్ వీళ్ళు ప్రధానంగా మరి వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీరిలో వ్యాపార తృష్ణ కూడా ఎక్కువే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి, 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి వీరి మీద అయితే కనుక ఈ వ్యాపార లక్షణాలు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తాయి. జీవితంలో వీరు అన్ని సుఖాలు అనుభవించాలి అనే రకంగా వీరు ఎక్కువ పరితపించడం అనేది, అంటే ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఇలాంటివి ఏవైతే మనం భోగాలుగా చెప్పుకుంటూ ఉంటామో ఆ భోగల ఆలసత అనేది కూడా ఈ రోహిణీ నక్షత్రం వారికి ఎక్కువగా ఉండటం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ రోహిణీ నక్షత్రం వారు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఏంటంటే ఇలాంటివి ఏమైనా సరే వారి కొన్ని వారి అత్యాశకు పోయి తెచ్చుకునే ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఇతరుల యొక్క బలహీనతలకు వీళ్ళు మరి ఇబ్బందులు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా కొద్దిగా 32, 33 ఏళ్ళలోపే ఇలాంటివన్నీ అయిపోయి ఆ తర్వాత నుంచి మాత్రం జీవితంలో అన్ని రకాల ఆనందాలని కూడా మరి సక్రమంగా పొందటం అనేది అయితే ఉంటుంది. ఇక వీరు ముఖ్యంగా ఏ రంగాల్లో రాణిస్తారు అంటే కనుక ఎప్పుడైనా సరే మనకి బ్యాంకులు ఇలాంటివి వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో అయితే కనుక వీరు విశేషంగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇవాళ మనకి ఏదైతే బాగా పేరైతే ఉందో ఫైనాన్స్ రంగం అనుకోండి, తర్వాత ఐటీ సెక్టర్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం మనం. సో ఈ ఐటీ సెక్టర్లో కూడా వీళ్ళు విశేషంగా ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి అయితే కనుక అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేప్పటికి బీమా రంగంలో కూడా వీరు ఎక్కువగా రాణించడానికైతే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే కనుక తంతి తపాలా శాఖలో అయితే కనుక వీరు ఎక్కువగా రాణించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక మరి వాహనాలకు సంబంధించినవి ఏమైనా సరే అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో అంటే ఏదైనప్పటికీ కూడా అంటే వాహనాలు నడిపే డ్రైవర్లు అనుకోండి, అది ఆర్టీసీ అనుకోవచ్చు, ఏదైనప్పటికీ కూడా అలాంటి వాటిల్లో కూడా వీరు కొంతవరకు
ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించడానికైతే అవకాశం ఉంటుంది. ఇక వీరికి చాలా ఏదైనా సరే ఆహార పానీయాల విషయాల్లో కనుక కొద్దిగా అదుపు లేకపోతే తొందరగానే డయాబెటీస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ ట్యాన్సిల్స్ కానీ, గొంతుకు సంబంధించినవి కానీ, లేదా మరి మనకి ముక్కుకి దిబ్బడ అంటాము, సో అలాంటి వాటికి రావడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీరికి ఏదైనప్పటికీ మొదట చెప్పుకున్నట్టు 33వ ఏట నుంచి మాత్రం చాలా చక్కటి ఆనందకరమైన జీవితం ఉంటుంది. అప్పటిదాకా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కనుక వీరి మీద మనం ఇందాక చెప్పుకున్నది ఏదైనప్పటికీ కూడా ఈ రోహిణి నక్షత్రం మీద చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు, ముఖ్యంగా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా వీరి జీవితంలో మంచి మార్పులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కనుక ప్రతిరోజు కూడా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనేది సాధ్యమైనంత వరకు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉంటే మంచిది. అప్పుడప్పుడు సోమవారాల పూట లలితాదేవికి పెరుగన్నం నివేదన చేయటం వల్ల జీవితంలో చాలా చక్కటి ఉన్నతమైన మార్పులు పొందడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇది ఈరోజు రోహిణి నక్షత్రం వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.